మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై చిరంజీవి సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన పేరును దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చిరంజీవి డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రెజెంట్ ఇప్పుడు కంప్లైంట్ కూడా నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రెజెంట్ ఇదే అంశం మీద సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా చిరంజీవికి సంబంధించినటువంటి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు కొంతమంది నిందితులు. అయితే అశ్లీలంగా మార్ఫింగ్ చేసినటువంటి ఆ ఫోటోలను కొన్ని ఫోర్న్ వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో కూడాను పోస్ట్ చేశారు. సో ఇదే విషయాన్ని గమనించినటువంటి చిరంజీవి అండ్ టీమ్ సో ఇదే అంశం మీద గతంలోనే సిపి సజ్జనార్ కూడా సమాచారం అందించారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించడంతో తాజాగా కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు అందుకున్న తర్వాత కేసును నమోదు చేశారు. ఐటీ సెక్షన్ లోని పలు సెక్షన్లతో పాటు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే కంప్లైంట్ చేసేటప్పుడు చిరంజీవి అందుకు సంబంధించినటువంటి లింకులను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ఏ వెబ్సైట్లలో తనకు సంబంధించినటువంటి అశ్లీల వీడియోలను అప్లోడ్ చేశారు, తర్వాత వాటికి సంబంధించిన లింకులతో పాటు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి లింకులను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అందించడంతో